హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, వీడియోని చూడగానే లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవ్వాలి, ఇక్కడ వచ్చే హారర్ వీడియోస్ చూడాలి అనుకుంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయండి. అంతేకాదు, మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోనైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు జరిగిన, మీ లైఫ్లోనే జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన వైజాగ్ సిటీలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. అదేంటనంటే బీచ్ రోడ్ ఏరియాలోనైతే జరిగింది. అక్కడ అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలి, లేదనంటే అక్కడ అద్దెకైనా ఉండి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అని చాలా మందికి చాలా ఇంట్రెస్ట్. అయితే అక్కడ ఉంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అనేది అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. కారణం ఏంటి అని అంటే ఉప్పు గాలి, పైగా తేమ ఎక్కువగా ఉంటుంది. వర్షాలు పడినప్పుడు అప్పుడు చాలా ఇబ్బంది, గాలి ఎక్కువగా వచ్చేస్తుంది. ఆ ఉప్పు గాలి వలన ఫర్నిచర్ అంతా పాడైపోవడం, ఇంట్లో కూడా ఐటమ్స్ తొందరగా పాడవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయినా కూడా అక్కడే కొనుక్కోవాలి, అక్కడ ఉండాలి, హ్యాపీగా ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఆ వ్యూ చూస్తూ కాఫీ తాగుతూ బాల్కనీలో కూర్చోవాలని చాలా మందికి ఆశ అయితే ఉంది. మరి అలానే నవీన్ అండ్ అలాగే సురేఖ ఇద్దరు కూడాను లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళు ఏంటంటే అక్కడ ఒక అపార్ట్మెంట్లోని అద్దెకైతే తీసుకున్నారు. చాలా తక్కువకి అయితే వచ్చింది వాళ్ళకి, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అద్దె. సో వాళ్ళు అక్కడ ఒక అపార్ట్మెంట్లోని అద్దెకైతే ఉన్నారు. కొత్త ఫర్నిచరు అంతా కూడా సర్దేసుకున్నారు. ఆ తర్వాత ఇమీడియట్గా వాళ్ళు చేసిన పని ఏంటి అని అంటే, అన్నీ సర్దుకున్న తర్వాత ఒక 2-3 days తర్వాత వాళ్ళు ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేశారు, హనీమూన్ ట్రిప్. సో ఆ ట్రిప్కి అయితే వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసేసి ఒక 10 days తర్వాత ఇంటికి అయితే వచ్చేసరికి ఇంటి పొజిషన్ ఎలా ఉంది అని అంటే, తలుపులు తీయగానే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వాళ్ళకి కొట్టింది. అంతేకాకుండా ఇల్లంతా చిందరవందరగానైతే ఉంది. వాళ్ళు నీట్గా సర్దేసి అన్నీ నీట్గా చేసేసి వాళ్ళు వెళ్ళే టైంలోని పెట్టారు. అలాంటి ఇల్లంతా కూడా చిందరవందరగా ఉంది. ఆ తర్వాత వీళ్ళు చూసుకుంటే ఆ వంటగది దగ్గర కిటికీ అయితే ఓపెన్లో ఉందన్నమాట. సో వీళ్ళన్నీ వేసి వెళ్ళారు, అయినప్పటికీ కూడా కిటికీ ఎలా తెరుచుకుందో దానికి గొళ్ళెం సరిగ్గా అవ్వట్లేదు. దాని మటుకు అదే ఓపెన్ అయిపోయి గాలి అయితే వస్తుంది లోపలికి. సో అలా గాలి రావడం వలన ఇల్లంతా ఇలా చిందరవందరగాను మళ్ళీ మట్టిగానైతే అయిపోయింది అనమాట. ఫైన్ డస్ట్ అయితే కనిపిస్తుంది వాళ్ళకి. మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకున్నారు. మరి ఆ రోజే రావడం కాబట్టి బాగా అలసిపోయి అయితే ఉన్నారు. గాఢ నిద్రలోకి అయితే వెళ్ళిపోయారు. ఒక 2 రోజులు ఇంకా బయటికి వెళ్లకుండా హ్యాపీగా రిలాక్స్ అయిపోయి ఆ తర్వాత ఆఫీసులకు వెళ్దామని వాళ్ళ ఉద్దేశం అనమాట. అయితే అలానే వాళ్ళిద్దరూ డీప్ స్లీప్లోనైతే ఉన్నారు. ఈలోగా కాలింగ్ బెల్ కొట్టినట్టుగానైతే నవీన్కి వినిపించింది. ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు, వెళ్ళి సురేఖ చూడవా అని అన్నాడు. అంటే నేనేమి లెగను, నాకు చాలా చిరాగ్గా ఉంది, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, నువ్వే వెళ్ళి చూసుకో అని అంది. సరేనని చెప్పేసి నవీన్ లేచాడు. లేచి బయటికి వెళ్ళి తలుపు అయితే తీశాడు. ఎవరు లేరు. ఎవరో చిన్నపిల్లలు అలా కాలింగ్ బెల్ కొట్టి వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నాడు. ఇంకా తలుపేసి రూమ్లోకి అయితే వచ్చాడు. రూమ్లోకి వచ్చాడు, పడుకున్నాడు. పడుకొని సురేఖ మీద చెయ్యి అయితే వేశాడు. వేస్తే తను తోసేసింది, పక్కకు తోసేసింది. తోసేస్తే ఏంటిలా తోసేస్తుందని మళ్ళీ చెయ్యి వేసి గట్టిగా దగ్గరికి అయితే లాగాడు. లాగితే ఈలోపు సురేఖ మంచినీళ్ళు ఏమైనా కావాలా అంటూ ఫ్రిడ్జ్ దగ్గర ఉండి, వంటగదిలో ఫ్రిడ్జ్ దగ్గర నించొని అడుగుతుంది. అంతే, తనకేం అర్థం కాలేదు.
పక్కన ఎవరున్నారు అని చెప్పి చూసేసరికి పక్కన ఎవ్వరూ లేరు. తనేమో పిల్లోని పట్టుకొని గట్టిగా లాగినట్టుగా పిల్లో అయితే కనబడుతుంది తన పక్కన. కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఎప్పుడు నువ్వు బయటకు వెళ్ళావు అని అడిగాడు. నువ్వే కదా కాలింగ్ బెల్ ఎవరో కొడుతున్నారు లే అన్నావు, నేను లేవనన్నాను, నువ్వు వెళ్ళి చూసావు, చూసి అక్కడి నుంచి నన్ను పిలిచావు, పిలిస్తే ఎవరబ్బా అని చెప్పేసి నేను వచ్చేలోపు నువ్వు నడుచుకొని వచ్చి లోనకు వచ్చి పడుకుని పోయావు. సర్లే ఇంకా అని చెప్పి నేను వాటర్ తాగడానికి ఇక్కడికి వచ్చాను, నీకు వద్దా వాటర్ అని అడుగుతుంది. అడిగేసరికి దీనికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. దేంటి నేనప్పుడు పిలిచాను, నేను పెళ్ళేదా నిన్ను అంటే, లేదు నువ్వు పిలిచావు అందుకనే నేను లేచి వచ్చాను అని చెప్పేసి తను వాటర్ తాగేసి నీకు వాటర్ కావాలా వద్దా అని అడిగి ఫ్రిడ్జ్లో పడేసి వచ్చేసి మళ్ళీ తను పడుకుని పోయింది యథావిధిగా. నవీన్కి ఏం అర్థం కాలేదు. బయటికి వెళ్ళి వచ్చాము, బాగా టైర్డ్ అయిపోయాం కదా అందుకనే అలా అనిపించుంటుంది అని అనుకున్నాడు. పడుకున్నాడు. ఇంకా సాయంత్రం అయితే అయ్యింది. సురేఖ అయితే లేచి కాస్త ఫ్రెష్ అయ్యింది, స్నానం అది చేసేసుకొని ఫ్రెష్ అయ్యి టూర్కి వెళ్ళినప్పుడు వేసుకున్న బట్టలు మిగతావన్నీ కూడా తీసి సర్దుకుంటుంది. కొన్ని వాషింగ్కి వేయవలసిందేమో వాషింగ్ మిషన్లోనైతే వేసి తను కాఫీ కలుపుతూ వంటగదిలోనైతే ఉంది. ఈలోగా నవీన్ హాల్లోకి అయితే వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆ బాల్కనీ అవతల బాల్కనీ వైపు అయితే వెళ్ళాడు. వ్యూ చూస్తున్నాడేమో అనుకుంది. కాఫీ అయితే కలిపేసి బాల్కనీ దగ్గరికి అయితే తీసుకొచ్చింది. వాళ్ళిద్దరూ తాగుదామా అని చెప్పేసి అక్కడికైతే తీసుకొస్తే బాల్కనీలో ఎవ్వరు లేరు, ఖాళీగానైతే ఉంది. ఇదేంటి ఇక్కడికే వచ్చాడుగా అని చెప్పేసి పొరపాటును చూసానా ఏంటి ఇంకెక్కడున్నాడు అని చెప్పి మళ్ళీ వెనక్కి అయితే వచ్చింది. రూమ్లోని అక్కడ లివింగ్ రూమ్లోనైతే లేడు. అక్కడి నుంచి బెడ్రూమ్ వైపు అయితే వెళ్ళేసరికి బెడ్రూమ్లోని మళ్ళీ పడుకొనే కనిపిస్తున్నాడు. ఇదేంటి మళ్ళీ పడుకుని పోతున్నావేంటి, లే ఇంకా కాస్త రెడీ అవ్వు, కాఫీ తాగుదు కానీ నీకోసమే చేశాను, బాల్కనీ వరకు వెళ్ళావు మళ్ళీ ఎందుకు వచ్చేసావు, ఏంటి పడుకుని పోతున్నావు అని అంటుంది. తనేమో నిద్దటి మత్తులోని నేను లేవడం ఏంటి, ఇంకా ఇలా పడుకొనే ఉన్నాను, ఇప్పుడు వద్దు నాకేమి, నీ తర్వాత తాగుతాను అని చెప్పి అంటున్నాడు నిద్ర మత్తులోని. అంటుంటే తనంది, ఇప్పుడే కదా లేచి బాల్కనీలోకి వెళ్ళావు, మళ్ళీ వచ్చి పడుకుని పోతున్నావు, లే అంటూ లేపుతుంది. సరదాగా తను లేపుతుంటే నవీనేమో చిరాగ్గా, ప్లీజ్ సురేఖ నన్ను లేపొద్దు, నాకు చాలా నిద్రగా ఉంది అని చెప్పేసి నేను చాలా టైర్డ్ అయిపోయాను అని చెప్పి మళ్ళీ ముసుగుతానే అటుపక్క తిరిగి అయితే పడుకున్నాడు. తనకి ఏం అర్థం కాలేదు, ఏంటి ఇప్పుడే కదా కనిపించాడు నాకు అని చెప్పేసి. ఇంకా తనే ఒక్కరిదాయే కాఫీ తాగేసి టీవీ అయితే ఆన్ చేసుకుంది, టీవీ చూస్తుంటే ఈలోగా వంటగదిలో ఏదో పడినట్టుగా చప్పుడు అయితే వినిపించింది. ఒక చిన్న గ్లాస్ పడిపోయినట్టుగా చప్పుడు వినిపించేసరికి గబగబా వెళ్తే కిందన గ్లాస్ పడిపోయింది. ఏంటి గ్లాస్ అలా పడిపోయింది అని చెప్పేసి తీసి ఇలా ఒంగోని తీసి పైకి ఇలా తీసేసరికి తన ఎదురుగుంటే ఒక నల్లటి ఆకారం కనిపించి మాయమైపోయేసరికి ఇది ఒక్కసారిగా తుల్లి పడింది అనమాట. పైగా లైట్ కూడా వేసుకోలేదు. అప్పటికి 7 అయితే అయిపోతుంది సాయంత్రం. లైట్ కూడా వేసుకోలేదు. అలా చూసేసరికి తుల్లి పడింది. వెంటనే లైట్ వేసింది, ఎవరు లేరు. కిటికీలో నుంచి చల్ల గాలి అయితే వస్తుంది. అటుపక్క వంటగదికి మళ్ళీ ఒక చిన్న యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి బాల్కనీ ఇస్తాడు కదా, ఆ తలుపు అయితే వేస్తుంది. కిటికీలో నుంచి అయితే గాలి వస్తుంది. ఇంకా కిటికీ దగ్గరికి లాగి అది గొళ్ళం అయితే పెట్టింది. అది సరిగ్గా పడదనమాట, సగం పడి ఆగిపోతుంది. అయితే సగం పెట్టేసి తను గబగబా మళ్ళీ లివింగ్ రూమ్లోకి వచ్చేసి టీవీ చూస్తుంది. సాయంత్రం ఏం తింటాడు లేదా ఆర్డర్ పెట్టుకుందామా అని ఆలోచిస్తుంది అనమాట. ఈలోగా నవీన్ అయితే లేచి మెల్లగా వచ్చి తిన మెడ మీద ఎలా అన్నాడు సరదాగి. అనేసరికి భయపడితే గట్టిగా అరిచేసింది, సురేఖ ఎందుకు అలా ప్యానిక్ అయిపోతున్నావు, నేనే కదా అంటే, కాదు నాకు భయం వేసింది అని చెప్పింది. ఈ విషయం అయితే చెప్పలేదు, తనతో షేర్ చేయలేదు. అయితే సరే ఇంకా ఇద్దరు కూడా కాసేపు మాట్లాడుకున్నారు, టూర్ విషయాలు అవి అన్నీ కూడాను. వాళ్ళ ఇంటికి అయితే ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో వీళ్ళ అమ్మతో మాట్లాడుకున్నారు. విషయాలన్నీ కూడా షేర్ చేశారు, ఫోటోలు అన్నీ షేర్ చేశారు. ఈలోగా బాల్కనీ వైపు అయితే వెళ్ళింది సురేఖ. వెళ్ళి వ్యూ అది చూస్తుంది అనమాట. నైట్ టైం ఎలా ఉంటుందంటే ఆ లైటింగ్లోని అవతల బీచ్ వేవ్స్ భలే కనిపిస్తుంది.
ఇంకా అవన్నీ కూడా చూస్తూ తనైతే అక్కడ నించుంది. ఈలోగా నవీన్ అయితే వచ్చాడు. ఏంటి నైట్కి ఏం తిందామని అడుగుతున్నాడు. ఆర్డర్ పెట్టేనా అని. ఏదో ఒకటి పెట్టే, వర్క్ ఉంది, రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్ళీ రేపటి నుంచి అని అంటుంది. అవును అనేసాడు. ఇంకా ఇద్దరు కూడాను ఆర్డర్ వస్తే ఆర్డర్ తినేసి ఎక్కడవక్కడ పడేసి, క్లీన్ చేయకుండా ఎక్కడవక్కడ సింక్ లో పడేసి వచ్చి పడుకుని పోయారు. నీరసంగా ఉంది, పడుకుని పోయారు. పడుకుని పోతే మధ్యరాత్రిలోని కిచెన్ లో మళ్ళీ చప్పుడు. అంతేకాదు ఫ్రిడ్జ్ ఎవరో తెరుస్తున్నట్టు, క్లోజ్ చేస్తున్నట్టు. ఫ్రిడ్జ్ క్లోజ్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది కదా దప్పని, ఆ సౌండ్ సురేఖకి అయితే స్పష్టంగా వినపడుతుంది. నవీన్ గురగలు పెట్టి పడుకుని పోయి ఉన్నాడు. సురేఖ మటుకు ఆ సౌండ్ విన్నది. విని గబుక్కమని లేచి కూర్చుంది. ఎవరొచ్చుంటారు అని చెప్పేసి పక్కన చూసుకుంది. పక్కన తను పడుకొని ఉన్నాడు, గురక పెడుతున్నాడు. మెల్లగా లేచి వంటగది వైపు అయితే వెళ్ళింది. వెళ్ళేసరికి ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ లోనే ఉంది. ఆ వంటగదిలో ఎటువంటి చప్పుడు లేదు. ఆగిపోయింది అంతా ఆల్ ఆఫ్ ఏ సడన్. తనకు తెలుసు, తను నిద్దట్లోని విన్నది, ఆ సౌండ్స్ అన్ని కూడా విన్నది. ఇప్పుడేమో అక్కడ ఏమీ లేదు. లేకపోయేసరికి నేను విన్నానా లేదంటే కలకంటున్నానా అనే ఆలోచనలోనైతే పడింది. ఇంకా కాస్త మంచినీళ్ళు తాగేసి తను రిటర్న్ వచ్చేసింది. వచ్చి పడుకుంది. పక్కన నవీన్ అయితే ఉన్నాడు. అలాగే స్టీల్ గురక పెడుతూ ఉన్నాడు అనమాట. సరే ఇంకా నవీన్ మీద చేయి వేసి పడుకుంటే ఈలోగా ఒక 5 minutesకి బాత్రూంలోని సౌండ్ వినిపించింది. ఎలా అంటే ఫ్లష్ కొడుతున్నట్టు సౌండ్ వినిపించేసరికి కంగారు పడిపోయి నవీన్ అని పక్కన ఇలా లేపుతుంది అనమాట. తను చేయి వేసింది కదా, నవీన్ అని లేపుతుంది. చూసేసరికి పిల్లో మీద చెయ్యి ఉంది, పక్కన నవీన్ లేడు. లేకపోయేసరికి గట్టిగా అరిచేసరికి ఆ అరుపు లోపల నవీన్ ఉన్నాడు బాత్రూంలోని. నవీన్కి అయితే వినిపించింది. తను గబుక్కుమని బయటకు అయితే వచ్చాడు. ఏమైంది సురేఖ, ఏమైంది అని. వచ్చేసరికి నువ్వు బాత్రూంలోకి ఎప్పుడు వెళ్ళావు అని అడిగింది. అంటే నేను ఇందాకలే బాత్రూమ్కి వెళ్ళాను, నువ్వు వంటగదిలోకి వెళ్ళావు కదా ఆ టైంలోని అని చెప్తున్నాడు. మరి నేను వంటగదిలో నుంచి బయటకు వచ్చేసరికి నువ్వు ఇక్కడే పడుకున్నావుగా అని అంటుంది. లేదు ఏంటంటావు, నాకు కడుపులో అంతా పాడైపోయింది, బయట ఫుడ్ తిన్నాను కదా, జరగలేనట్టుంది, కడుపులో చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పేసి తను టాబ్లెట్ వేసుకొని పడుకుని పోతే తనకి పిచ్చి ఎక్కిపోతుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది, ఈ ఇంట్లో ఏమైనా ఉందా అని అనుకుంది. ఆడవాళ్ళకి ఇలాంటి వాటిల్లోని తొందరగా అవగాహన అయితే వచ్చేస్తుంది. చుట్టుపక్కల ఎవరైనా మనల్ని చూసినా లేకపోతే అక్కడ ఏదైనా జరుగుతున్నా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు తొందరగా పసిగడతారు ఇలాంటివి. అలానే ఈ అమ్మాయి ఏదో ఉంది ఇక్కడ అని మనసులోనైతే పెట్టుకుంది, బయటకైతే చెప్పలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా లేచారు, గబగబా రెడీలు అయిపోయి ఆఫీసులకి అయితే వెళ్ళిపోయారు. ఈవినింగ్ ఫస్ట్ నవీన్ అయితే వస్తాడు, ఆ తర్వాత సురేఖ వస్తుందన్నమాట. లేట్ అవుతుంది తనకి, కొంచెం 6:30 అలా అయితే అయిపోతుంది. తన ఆఫీసు అక్కడి నుంచి కొంచెం దూరం, అందుకనే సురేఖకి అయితే లేట్ అవుతుంది. మరి అలానే తను లేట్గానైతే వచ్చి తలుపు తీసుకొని లోపలికి అయితే వెళ్ళింది. నవీన్ లోపల వంటగదిలోని హెడ్ ఫోన్స్ పెట్టుకొని తను చాప్ చేస్తున్నాడు కర్రీ వండడం కోసం అని చెప్పి. చూసి ఇంకా తను స్నానానికి అయితే వెళ్ళిపోయింది అనమాట. స్నానం చేసుకొని నైటీ వేసుకొని బయటకు అయితే వచ్చేసరికి బాల్కనీలోనే నించొని కనిపిస్తున్నాడు నవీన్. అవతల వ్యూ చూస్తూ అలా సీరియస్ గా చేతులు కట్టుకొని చూస్తూ అంటే ఇంకా తిను కూడాను వెనకతల నుంచి వెళ్ళి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంది. అంటే ఏం మాట్లాడకుండా తన కాసి ఇలానే చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోయాడు. ఏంటి మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నావు అంటూ తను వెనకాతలకి అయితే వచ్చింది. కానీ తను ఏం మాట్లాడకుండా అలా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా తిను కూడా బెడ్రూమ్ వైపు అయితే వెళ్తుంది. ఈ మధ్యలోనే వంటగది అనమాట వాళ్ళకి. ఆ వంటగది బాల్కనీ ఉంది కదా, ఆ బాల్కనీలోని ఎవరో ఉన్నట్టుగానైతే కనిపించింది సురేఖకి. నవీన్ ఎవరో ఉన్నారు బాల్కనీలో అంది గట్టిగా. ఏమీ పలకట్లేదు, ఉలకట్లేదు. నీకే నవీన్ ఎవరో ఉన్నారా అని చెప్తూ తిను గబగబా ఆ బాల్కనీ వైపు అయితే వెళ్ళి చూస్తే అక్కడ నవీన్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని తను అక్కడ ఆరబెట్టిన సామాన్ అన్ని కూడాను తీస్తున్నాడు. అది చూసేసరికి తినికి పిచ్చెక్కిపోయింది.
నవీన్ అని గట్టిగా అరిచింది. అరిచేసరికి హెడ్ ఫోన్స్ తీసి ఏంటి అని అన్నాడు. నువ్వు ఇక్కడుంటే మరి రూమ్లో ఎవరున్నారో అని అడుగుతుంది. రూమ్లో ఎవరు ఉండడం ఏంటి, నేను ఇందాక నుంచి ఇక్కడే ఉన్నాను, వంట చేస్తున్నాను, చూస్తున్నావు కదా అని అన్నాడు. అంటే లేదు నవీన్, ఎవరో ఉన్నారు నవీన్, ఇదిగో ఇప్పుడే బాల్కనీలో చూశాను, ఆ తర్వాత నేను మాట్లాడితే ఏం మాట్లాడకుండా నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయావు, ఆ తర్వాత ఇక్కడ నువ్వు తిరగడం చూసే అంటూ పిచ్చెక్కిపోతుంది. తను భయం వేసేస్తుంది అనమాట. ఎవరు నవీనో ఎవరు కాదో తెలియట్లేదు తనకి. ఇంకా భయంతో తను పిచ్చెక్కిపోతూ ఉంటే రా నాతో రా అని చెప్పి బెడ్రూమ్లోకి అయితే తీసుకువెళ్ళాడు. అక్కడ ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది బెడ్రూమ్, చీకటిగాను ఉండేసరికి తనకి ఏం అర్థం కాలేదు. తనకి చాలా భయం వేసేసింది. చెప్పింది తనకి, ఇలా అవుతుంది, ఇంట్లో ఏదో ఉన్నట్టుంది, నాకు భయం వేస్తుంది నవీన్, ఇల్లు ఖాళీ చేసేద్దాం, మనం డబ్బులు అయితే అయ్యాయి, ఇంకో దగ్గరికి వెళ్ళిపోదామని తనకైతే చెప్తుంది. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయడం అంటే ఆషామాషి అనుకుంటున్నావా, ఇదేమైనా ఆట ఏంటి, మొన్నే కదా దిగాము, అయినా అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం మనం 6 monthsకి, వాళ్ళు మళ్ళీ రీపే చేయరు అని నవీన్ ఏదో చెప్తున్నాడు. మొత్తానికి వాళ్ళు అలా డిస్కషన్ అవుతుంది. ఓ పక్కన అదేం కాదులే, మర్చిపోయి ఇంకా దాన్ని వదిలేసే, ఆ టాపిక్ వదిలే, ఇంకేదైనా మాట్లాడు అని నవీన్ అయితే నార్మల్గా మాట్లాడుతూ నీకోసం నేను చేపల పులుసు చేశాను, రా తిందామా అని చెప్పేసి ఇద్దరు కూర్చొని తిన్నారు. శుభ్రంగా తినేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసింది. సామాన్ అయితే తోముకున్నారు. తోమేసుకొని పడుకోవడానికి అయితే రెడీ అవుతున్నారు. పక్కది సర్దేసుకొని కొత్తగా పెళ్ళైంది కదా, ఇంకా కాసేపు అయితే కూర్చొని కబుర్లు ఆడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఇంటిమేట్ అవుతున్నారు. ఆ టైంలోని లైట్ అయితే లేదు, డిమ్ లైట్ అయితే ఉంది. ఆ టైంలోని తను ఫ్యాన్ కాస్ అయితే చూసింది. ఇలా చూసేసరికి ఫ్యాన్ మీద ఒక అమ్మాయి తెల్ల చీరలోని ఒక 17 years అమ్మాయి కూర్చొని వీళ్ళ కాసే కోపంగానైతే చూస్తుంది. తన ఒంటి మీద అక్కడక్కడ దెబ్బల్లాగా అయితే తగిలున్నాయి. చూసేసరికి అది సురేఖ క్లియర్గా చూసేసింది. అమ్మాయిని చూసి గట్టిగా అరుస్తుంటే నవీన్ లేచాడు. ఏమైంది నీకు, ఎందుకలా అరుస్తున్నావు, ఏమైంది సురేఖ అని అంటూ ఉంటే నవీన్ ఇక్కడ ఎవరో ఉన్నారు నవీన్, నాకు భయం వేస్తుంది నవీన్ అని చెప్పేసి తను ఇంకా వణికిపోతుంది అనమాట. ఏదో అయిపోతుంది ఇంట్లోని, వద్దు నవీన్, ఇంట్లో వద్దు అని మాట్లాడితే అది రిపీటెడ్గా అంటూ ఉంటే నవీన్కి కూడా తనకి కూడా అనిపించింది ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి. ఎందుకనంటే ఎక్స్పీరియన్స్ చేశాడు కదా అలాంటివి. సరే ఇంకా సర్లే చూద్దాంలే, పడుకో అమ్మ వాళ్ళతో మాట్లాడదామా అని చెప్పేశాక పడుకున్నారు ఇద్దరును. తనకైతే ఆ రోజంతా నిద్ర పట్టలేదు. ఫ్యాన్ కాస్తే చూస్తూ నవీన్ని గట్టిగా పట్టుకుంటూ అలానే ఉండిపోయింది. మర్నాడు మార్నింగ్ లేచి యథావిధిగా రెడీ అయిపోయి ముందైతే ఆఫీసులకు వెళ్ళిపోయారు. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ అమ్మకి ఫోన్ చేసి ముందైతే సురేఖ మాట్లాడింది, ఇలా అవుతుంది ఇంట్లో ఏదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి. ఆ తర్వాత నవీన్ కూడా చెప్పాడు, సరే ఈవినింగ్ వస్తాం మేము, చూద్దాము ఏదైనా చేద్దామా అన్నారు. వచ్చారు, వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకున్నారు. ఇలా జరుగుతుంది, మాకు ఇంట్లోని ఇలా కనిపిస్తుంది అని సురేఖ అయితే చెప్పింది. సురేఖ అలా చెప్పేసరికి ఇంకా సరేనమ్మా నేను వాకప్ చేస్తాను దీని గురించి అని చెప్పేసి వాళ్ళ మామగారు అయితే అన్నారు. అయిపోయింది. ఆ రోజు నైట్ కూడా బిక్కుమనుకుంటూ పడుకుంది సురేఖ. మధ్యరాత్రిలోని మళ్ళీ అలానే ఏవో చప్పుళ్ళు అయితే వినిపించాయి, కానీ తను పట్టించుకోలేదు, వెళ్ళలేదు కూడాను. ముందు రోజు అయితే వెళ్ళి బయటికి వెళ్ళి చూసింది, అంతా చేసింది, కానీ ఈసారి పట్టించుకోలేదు, వెళ్ళలేదు. ఈసారి ఆ చప్పుళ్ళు నవీన్కి కూడా వినిపించాయి ఆ రోజు రాత్రి. ముఖ్యంగా ఫ్రిడ్జ్ దగ్గర, ఫ్రిడ్జ్ డోర్ వేసినట్టు తెరిచినట్టు ఇలా అయితే చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఒకరికి మొహాల్లో ఒకరు చూసుకున్నారు. పడుకో అనేసాడు. తనకేం వినిపించలేనట్టుగా యాక్టింగ్ అయితే చేశాడు నవీన్. మొత్తానికి మార్నింగ్ లేచిన తర్వాత ఇద్దరు మళ్ళీ రెడీ అయ్యి ఆఫీసులకి అయితే బయలుదేరారు. ఒకసారి ఇల్లు ఖాళీ చేసేయడం ఇదంతా కూడా కష్టం కదండి. ఎంత మనకి అందులోని డిస్కంఫర్ట్గా ఉన్నా, సొంత ఇల్లు కావచ్చు లేదంటే అద్దెల్లు కావచ్చు, అంత వేరంగా ఇల్లు ఖాళీ చేసేయడం అంటే అది ఆషామాషి కాదు. మరొక చోట దొరకాలి, మనకి కంఫర్ట్గా ఉండాలి, అన్నీ చూసుకోవాలి కదా. అయితే ఇంకా అలానే ఇంకా ఇల్లు ఖాళీ చెయ్యాలి అనే ఒక ఆలోచనతోనైతే ఉంది సురేఖ. ఆ రోజు తనకి నవీన్కి కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఉంది, తను వేరం బయలుదేరాలి.
సురేఖ కొంచెం లేట్ అయిపోయింది, ఒక అరగంట పడుతుంది అని అంటే నాకు టైం అవుతుంది సురేఖ, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఈరోజు మీటింగ్ ఒకటి ఉంది కదా ఇంపార్టెంట్ నాకు అని చెప్పేసి నువ్వు కూడా గమ్ముని రెడీ అయిపోయి వెళ్ళిపో అని చెప్పాడు. చెప్పి తను రెడీ అయిపోయి షూస్ వేసుకొని వెళ్ళిపోయాడు. తనకి రెడీ అవుతుంది కానీ చేతులు కాళ్ళు వణికేస్తున్నాయి. అమ్మో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆ ఫీలింగ్ ఎక్కువైపోయింది. ఇంకా గబగబా రెడీ అయ్యి తను బయటకి అయితే వచ్చేసి తాళం వేస్తుంది, చేతులు వణికిపోతున్నాయి, తాళం వేస్తుంది, సరిగా వేయలేకపోతుంది. ఈలోగా ఆపోజిట్ సైడ్ లో ఉన్న ఒక ఆంటీ, పెద్ద ఆవిడేమో బయటకి అయితే వచ్చి తాళం వేస్తూ ఈ అమ్మాయి కాస్త అయితే చూసింది. గాబరా పడిపోతూ తాళం కిందన పడేసింది 2 సార్లు. ఏమ్మా ఏమైంది అని అడిగింది. అడిగితే ఏం లేదా ఆంటీ అని, భయపడుతున్నాము అని కొత్త వాళ్ళకి ఏం చెప్పలేం కదా, అందులోకి ఎవరు పరిచయం లేదు తనకి. సరే ఇంకా తాళం వేసేసింది, చిన్న స్మైల్ ఇచ్చి తను గాబరగానైతే దిగిపోతుంటే తను కాసి ఆవిడ ఇలా చూసిందంట. అది కూడా అబ్జర్వ్ చేసి ఇంకా కిందకైతే వచ్చేసింది. ఆ రోజు వర్క్ అయిపోగానే మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ లేట్గా, ముందు నవీన్ వచ్చేస్తాడు, ఆ తర్వాత సురేఖ వస్తుంది కదా, అలానే ఆ రోజు వచ్చేసరికి తాళం వేస్తుంది. అంటే నవీన్ ఇంకా ఇంటికి రాలేదు. తనకు ఆ రోజు ఆఫీస్లోని మీటింగ్ అయింది, ఆ తర్వాత ఏదో వర్క్ ఉండడం వల్ల లేట్ అయ్యాడు. ఫోన్ చేసింది, ఏంటి నవీన్ ఇంటికి రాలేదా అని అంటే, లేదు ఇంకా కొంచెం వర్క్ ఉంది, బయలుదేరిపోతున్నాను, ఒక 5 minutesలో బయలుదేరిపోతాను అనేసి చెప్తున్నాడు. నీకు బుద్ధి ఉందా ఏమైనాను, నాకు అసలుకి ఇంట్లో భయం వేస్తుంది అని అంటే నువ్వు ఇంత లేట్ చేస్తున్నావు అని ఫోన్లో తిడుతుంది బయట నించొని. ఆ టైంలోనే ఆంటీ అప్పుడు వచ్చారనమాట. వచ్చి తాళం తీస్తుంటూ తను కాస్త చూసి నవ్వింది, తిన కూడా నవ్వింది. ఇంకా ఫోన్ కట్ చేసేసాడు. కట్ చేసిన తర్వాత ఇంకా ఆవిడే పలకరించింది అనమాట. ఏమ్మా బాగున్నావా, కొత్తగా దిగిరా ఇంట్లోని అని పలకరిస్తుంటే అవునా ఆంటీ అని చెప్పింది. ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటే, లేదంటే మా వారు రావడానికి ఇంకా టైం పడుతుందంట, నాకు ఒక్కదాన్ని ఉండడం భయం అని అలా చెప్పింది అనమాట. ఒకదాన్ని ఉండడం భయం, అలవాట్లేదు అని చెప్పింది. అయ్యో దాందేముందమ్మా, మా ఇంట్లోకి వచ్చిండు కాసేపు మీ వారు వచ్చేలోగా అని చెప్పి ఆవిడ ఆహ్వానించింది. వెళ్ళింది ఈ అమ్మాయి, ఆవిడ కాఫీ ఏదో పెట్టింది ఇద్దరు తాగుతూ కూర్చొని మాట్లాడుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అవన్నీ కూడా జనరల్గా అడుగుతారు కదా, అవన్నీ కూడా అడిగారు. రీసెంట్గా మ్యారేజ్ అయింది అని చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం క్లోజ్ అయితే అయ్యారనమాట. అయిన తర్వాత ఆవిడ అందంట, అసలు ఈ ఇల్లు మీకు ఎలాగా వచ్చింది, మీరు ఎవరిని కన్సల్ట్ చేశారు, ఇంటి గురించి తెలుసా అని అడుగుతుంటే తెలీదంటే బ్రోకర్ ద్వారా మాకు ఇల్లు వచ్చింది, చాలా తక్కువకి అద్దెకి వచ్చిందని చెప్పేసి మేము దిగాము. అంటే ఓహో అవునా అని అంటూ ఏదో తేడాగాను ఆ అమ్మాయి కాస్త చూస్తూ అలానా అని చెప్పి వంటగదిలోకి అయితే వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఆంటీ మీకు ఒకటి అడుగుతాను చెప్తారా అని అడిగిందంట ఈ అమ్మాయి. అడుగుతాను చెప్తారా అంటే అడగమ్మా అంటే, ఏం లేదంటే ఆ ఇంట్లోకి దిగిన తర్వాత మాకు ఇలా జరుగుతుంది అని ఆ అమ్మాయి చెప్పిందంట. చెప్పినప్పుడు అప్పుడు ఈవిడేం చెప్పలేదు, కామ్గానైతే ఉంది. మరి ముందు తెలుసుకోలేదమ్మా నువ్వు, ఇంటి గురించి తెలియదా మీకు అని అనేసింది. ఇంకా విషయాలు ఏం చెప్పలేదు. అయితే ఇలానే నవీన్ అయితే వచ్చాడు. ఈలోగా మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఒక 1 week అయిన తర్వాత ఇంకో దగ్గర ఇల్లు చూస్తున్నాను, ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోదురు అని వాళ్ళ మామగారు చెప్పారు. అసలు విషయం చెప్పలేదు. నవీన్ కూడా ఏంటి అని అంటే, నేను త్వరగా రాకపోతే ఇన్ కేసు ఈ వీక్లోని నువ్వు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చో, నువ్వు ఒక్కదాన్ని ఉండొద్దు అని చెప్పాడంట. అంకుల్ ఏమైనా చెప్పారా, మీ నాన్నగారు ఏమైనా చెప్పారా, ఇంటి గురించి ఏమైనా తెలిసిందా అని అంటే ఏం చెప్పలేదు. ఆవిడ కూడా ఏం చెప్పలేదు. ఇల్లు ఖాళీ చేసేస్తున్నారు అనే టైంకి ఎదురింటి ఆవిడేమో, ఏమ్మా చెప్పపెట్టకుండా ఇల్లు ఖాళీ చేసేస్తున్నారంటే, లేదంటే మీకు చెప్పాను కదా ఇలా అవుతుందని, అందుకనే మామయ్య గారు ఇల్లు ఖాళీ చేసేయమన్నారు అని అంటే, అప్పుడు ఆ రోజు వెళ్ళిపోతున్నప్పుడు ఆ ముసలావిడ చెప్పిందంట, అమ్మ మీకన్నా ముందు ఆ ఇంట్లోని ఒక కేరళ వాళ్ళు ఉండేవారు, అమ్మ కూతురు తండ్రి, పెద్ద కూతురేమో కేరళలోనే అయితే ఉంది. ఈవిడ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉండేదంట తల్లి. అయితే ఏమైందంటే ఒకరోజు ఏం జరిగిందో తెలీదు, పిల్లని 17 ఏళ్ళ పిల్ల ఇంట్లో ఉంది తండ్రిని, ఈవిడ కేరళకి వెళ్ళింది.
వెళ్ళి ఓనం ఫెస్టివల్ ఏదో అవుతుంది దానికోసం వెళ్ళింది. ఈ అమ్మాయి ఏమో ఎగ్జామ్స్ అని ఉండిపోవలసి వచ్చింది. ఆ తండ్రి కూడాను ఆఫీస్లో నాకు అవ్వదు అని చెప్పి ఉండిపోయాడు. ఆవిడ వెళ్ళి 1 వీక్ అయితే అవుతుంది. ఇంకొక 3-4 డేస్లో ఆవిడ రిటర్న్ అయిపోతుంది అనుకునే సమయంలోని ఆ పిల్ల అయితే చనిపోయింది. 17 ఏళ్ల పిల్ల. ఎలా ఉందంటే అక్కడ సస్పీషియస్ గానైతే ఉంది ఆ ఇంట్లోని. ఏంటి అని అంటే ఫ్రిడ్జ్ అసలు సరిగ్గా వాడుక లేకపోతే ఎలా పురుగులు పట్టేస్తుంది. ఇంకా అలాగే కాక్రోచెస్ అంట పిల్లలు పెట్టేసి గుడ్లు ఉండి ఫ్రిడ్జ్లోని. అది కాకుండా దోశ బ్యాటర్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాం కదా, ఆ దోశ బ్యాటర్లోని కూడా పురుగులు ఉన్నాయంట. అండ్ అలాగే అమ్మాయి ఏదో అనుమానాస్పదంగానైతే ఉంది. ఎలా అంటే చనిపోయిన అమ్మాయి బెడ్ మీద అయితే చనిపోయింది. ఎలా చనిపోయిందో తెలీదు. అమ్మాయి వాళ్ళ అమ్మగారి చీర కట్టుకొని, తెల్ల చీర కట్టుకొని అయితే పడుకొని ఉంది. వైట్ కలర్ సారీ, కేరళ వాళ్ళ సారీస్ ఉంటాయి కదా, ఆ సారీ కట్టుకొని అయితే ఉందంట. ఏం జరిగిందో, ఇంట్లో ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికి తెలీదు. మీరు అర్థమైందని అనుకుంటున్నాను, నేను మీకు అర్థం అయిందనే అనుకుంటున్నాను. అయితే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, చాలా తెలివిగా ఆ కేసుని మాఫీ చేసేసారు. పాపం అమ్మాయికి ఏం జరిగిందో మనకి తెలుసు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ బయటపడలేదు. ఇలాంటివి కూడా జరుగుతాయి. పాపం ఆ అమ్మాయి ఆత్మ ఇంకా అక్కడే ఉండి అలాగా అందరికీ కనిపిస్తుంది అన్నమాట. మరి సొంత వాళ్ళే, అది కూడాను కన్న తండ్రి ఇలాంటి పనులు చేస్తాడా అంటే కొంతమంది నీచులు ఉన్నారండి. వాళ్ళు రాక్షస జన్మ ఎత్తిన వాళ్ళు అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి ఈ స్టోరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గానైతే నేను చెప్పలేదండి, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే నాకు ఇలాంటివి వినడానికి చెప్పడానికి కూడా జిగుప్సగానైతే ఉంటుంది. అందుకనే నేను కొన్ని అయితే కట్ చేశాను ఇక్కడ. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.